Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. 5th June expiry 53,300 call. Buying price is 300. Exit price వచ్చేసి మార్కెట్ ప్రైస్కి ఎగ్జిట్ చేశాను అనమాట. సారీ, మార్కెట్ ప్రైస్కి కాదు, 333.30 ఎగ్జిట్ చేశాను. సో 4,995 రూపీస్ ఈజ్ ద ప్రాఫిట్. సో మార్కెట్ వన్ సైడ్ ఉంటే ఇలా ప్రాఫిట్స్ కనిపిస్తాయి. దట్ టు మార్కెట్ ఎలక్షన్స్ ఉంది కదా, ఆ రిజల్ట్ వల్ల మార్కెట్స్ అనేవి పాజిటివ్లో ఉండడం వల్ల ఓన్లీ వన్ సైడే ట్రేడింగ్ చేయడానికి కుదిరింది. అదర్వైజ్ కాల్స్, పుట్, హెడ్జింగ్ ఇవన్నీ చేయాల్సి వచ్చేవి. వన్ సైడ్ చేయటం వల్ల ఎక్కడంటే అక్కడ ఫాస్ట్గా ఎగ్జిట్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి దొరికాయి అన్నమాట. సో అంటే ఈవెన్ 20 పాయింట్స్కి కానీ, 30 పాయింట్స్కి కానీ, 50 పాయింట్స్కి కానీ మనకి ఇంత ప్రాఫిట్ చాలు అనుకుంటే ఎగ్జిట్ బయటకు వచ్చేయాలన్నమాట. సో అలాగని చెప్పేసి హోల్డ్ చేయడానికి కూడా లేదు, ప్రాఫిట్ కనిపిస్తే ఎగ్జిట్ చేసేయటమే. సో మార్కెట్స్లో ఎంత ధైర్యంగా ఉండి చేయగలుగుతామో అంత ప్రాఫిట్స్ తీయగలుగుతామన్నమాట. ఈవెన్ లాసెస్ వచ్చినప్పటికీ కూడా బేర్ చేసే కెపబిలిటీ అనేది ఉండాలి. అండ్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటప్పుడు కాషియస్గా ఉండాలి అన్నమాట. అండ్ ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ అయింది అంటే ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ అని అయిపోతే కానీ మార్కెట్ మీద నుంచి కదలకుండా వాచ్ చేస్తూ ఉండాలి ఆప్షన్ ట్రేడింగ్లో మాత్రం. సో మార్కెట్కి ముందుగానే మార్కెట్ డైరెక్షన్ తెలియని వాళ్ళు కానీ, తెలిసిన వాళ్ళు కూడా స్టాప్ లాస్ వేసి బయటకు వచ్చేస్తూ ఉంటారనమాట. సో అలా స్టాప్ లాస్ వెయ్యకుండా హోల్డ్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే స్టాప్ లాస్ వేసి ఉన్న వాళ్ళు కూడా కానీ డైరెక్ట్గా కంటిన్యూస్గా వాచ్ చేస్తూ ఉన్నారనుకోండి, మార్కెట్ డైరెక్షన్ మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. మార్కెట్లో ఆర్డర్ వేసి అలా వదిలేస్తే కాషియస్ లేకపోతే మార్కెట్లో డబ్బులన్నీ పోతాయి అన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అలర్ట్గా ఉండాలి. ఒకసారి ఆర్డర్ ప్లేస్ అయిందంటే ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, ఎక్కడ స్టాప్ లాస్ వేసుకోవాలి అనేది తెలిసి ఉండాలి. సో అలాంటప్పుడే మనం డబ్బులు అనేవి సంపాదించగలుగుతాము, చూడగలుగుతాము. సో ఆప్షన్ ట్రేడింగ్లో ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు. హై ప్రీమియంలో, అండ్ తక్కువ ప్రీమియంతో కూడా చేయొచ్చు. ఎక్కువ ప్రీమియంతో చేయాలి అని అనుకుంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. సో అలాంటప్పుడే మనము డబ్బులు పోగొట్టుకోకుండా ఎక్కువ ప్రీమియంతో ట్రేడింగ్ అనేది చేయగలుగుతాము. ఈవెన్ తక్కువ ప్రీమియంతో చేయాలన్నా కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎందుకంటే తక్కువ ప్రీమియం వేసి ఎక్కువ ప్రాఫిట్స్ తీయాలంటే ఎక్స్పీరియన్స్ ఆబ్వియస్లీ ఉండాలి కదా. సో అలా అనమాట. సో ప్రీమియమ్స్ ఎక్కువలో తీసుకుంటే ఏమవుతుందంటే మార్కెట్లో సడన్ ఫాల్ వచ్చినప్పుడు మార్కెట్లో డబ్బులు లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి తక్కువ ప్రీమియంతో చేయడానికి చాలామంది ట్రై చేస్తారనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ లాట్స్ కూడా తీసుకోకూడదు. ఎంత కెపబిలిటీ ఉంటే అన్ని లాట్స్ తీసుకొని చేయాలి. సో నేను ఎవ్రీ టైము 10 లాట్స్ వేస్తాను కాబట్టి నాకు కొంచెం మొత్తం ప్రాఫిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈవెన్ 1 లాట్తో కూడా చేసుకోవచ్చు, 2 లాట్స్తో కూడా చేసుకోవచ్చు. సో మనకి 500, 600 చాలు రోజుకి అనేసి అనుకుంటే అలా 1 లాట్, 2 లాట్స్ వేసి కూడా మనము 500, 600, 1000 రూపీస్ ప్రాఫిట్ కూడా రెగ్యులర్గా తీసుకోవచ్చు. కానీ మార్కెట్స్ ఏంటి అనేది తెలుసుకున్న వాళ్ళే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.